హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చేస్తానండి. అదేంటంటే మనకి అక్షయ తృతీయ పండుగ అయితే రాబోతుంది కదా. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు తప్పకుండా ఈరోజు కొనాలి, ఏ వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజు మనం ఏ వస్తువు కొన్నా లేదంటే ఏ మంచి పని చేసినా సరే అవి అక్షయ ఫలాలు మనకు అందిస్తాయని అంటారండి. అందుకని ఎక్కువ మంది ఈ రోజున బంగారం అయితే కొంటారండి. బంగారు రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో ఈ రోజు బంగారం అయితే కొంటారు. అయితే బంగారం కొనే శక్తి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో అయితే మనకి బంగారం ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి అందరూ బంగారం కొనలేరు. కాబట్టి ఈ వస్తువులైనా సరే మనం ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లేనండి. అందుకని తప్పనిసరిగా నేను ఇక్కడ చూపించబోయే ఏ వస్తువులైనా సరే మీరు ఈ రోజు ఇంటికి తెచ్చుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అక్షయ ఫలాలను అయితే పొందండి. మనకి అక్షయ ఫలాలను అందించే అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30 బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకొని ఉన్నాము. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే లక్ష్మీ కుబేరుల పూజ ఏ సమయంలో చేస్తే మంచిది, బంగారం కొనవలసిన శుభ సమయం ఏమిటి, ఈ పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు యూజ్ అవుతుంది. అయితే ఈరోజు బంగారం లాంటి విలువైన వస్తువులు తప్పనిసరిగా అందరూ కొనాలనంటే ఈరోజు బంగారం కొనాలని అయితే ఏ పురాణాలలో కూడా లేదండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే మంచిది. కానీ ఎవరికి ఉన్న ఆచారం నమ్మకం బట్టి వారు తీసుకుంటారు, దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఒకవేళ కొనలేని వారు ఈ వస్తువులను అయితే ఈరోజు కొని తెచ్చుకోండి. దానికన్నా ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బంగారంతో సమానమైన పసుపు కొమ్ములను అయితే తెచ్చుకోవాలండి. పూర్వకాలంలో ఈ పసుపు కొమ్ముల్ని బంగారంతో సమానంగా భావించేవారు. పసుపు మనకి శుభానికి సంకేతం అండి. ఏ ఇంట్లో అయితే పసుపు కొమ్ములు దంచి దాని నుండి సువాసన వస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని అర్థం. అందుకని ఈరోజు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే ఆ ఇంట్లో సంవత్సరం అంతా కూడా శుభకార్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఈ పసుపు కొమ్ములు ఎన్ని తెచ్చుకోవాలండి అని అంటే మీరు ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీకు అవసరం ఉంటే తెచ్చుకోవచ్చు, కానీ ఈరోజు తెచ్చుకోవాలి కాబట్టి అందుకని మీకు ఎంత శక్తి ఉంటుందో దాన్ని బట్టే తెచ్చుకోవచ్చండి. ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ అలా అయినా సరే తెచ్చుకోవచ్చు. మేము అన్నీ తెచ్చుకోలేమని అనుకుంటే కనీసం ఒక 20 రూపాయలవి 30 రూపాయలవి అన్నైనా సరే తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఒకవేళ మీకు పసుపు కొమ్ములు దొరకకపోయినట్లయితే కనీసం పసుపు పౌడర్స్ ఉంటాయి కదండి, ఆ పౌడర్ ప్యాకెట్స్ అయినా సరే తెచ్చుకోండి. దాంతోపాటు కుంకుమ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి మనకి సౌభాగ్యానికి సంకేతం కాబట్టి ఈ పసుపు కుంకుమలు ఈ రోజు తెచ్చుకుంటే మనం ఎప్పుడు కూడా పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో ఉంటాము. ఒకవేళ మీ ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా అయినా సరే కనీసం ఒక 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే తెచ్చుకోండి. మన దగ్గర బంగారం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బంగారం కొనుక్కుంటాం కదండి, అదేవిధంగా ఈ వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటే మంచిది. ఇంకా మనకి అష్టైశ్వర్యాలని ప్రసాదించే అష్టలక్ష్మి అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో ఈరోజు అడుగు పెడితే చాలా చాలా మంచిదండి. ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కానీ లేదంటే పాదాలు కానీ లేకపోయినట్లయితే ఈరోజు మంచి రోజండి. ఈరోజు అమ్మవారిని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అవి ఉన్నట్లయితే మీ దగ్గర లేని దేవతామూర్తుల విగ్రహాలు ఏవైనా సరే ఈరోజు తెచ్చుకోవచ్చండి. ఏ దేవతలు ఉన్నా సరే మన ఇల్లు స్వర్గమే అవుతుందండి. అయితే ఇవి ఇత్తడిలోనే తెచ్చుకోవాలండి. మెటల్లో అవి మనకి అమ్ముతారు కదా, అవి అయితే అసలు తెచ్చుకోకూడదు, ఇత్తడిలోనే తెచ్చుకోవాలి. ఇత్తడిలో మా దగ్గర ఆల్రెడీ అమ్మవారు స్వామివారి విగ్రహాలు అన్నీ ఉన్నాయండి అని అనుకుంటే ఏవైనా దీపపు కుందులు, చిన్న దీపపు కుందులైనా సరే తెచ్చుకోండి. లేదంటే మీ దగ్గర కామాక్షి దీపం అది లేకపోయినట్లయితే అదైనా సరే తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఏనుగుల్ని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే అవసరం లేదు, ఒకవేళ ఎప్పటి నుంచో తెచ్చుకోవాలండి అని అనుకునేవారు ఈరోజు తెచ్చుకోండి, మంచిది. ఇంక తర్వాత ఈరోజు శ్రీచక్రం తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారి శక్తి అంతా కూడా ఈ శ్రీచక్రంలోనే దాగి ఉంటుందని అంటారండి. నియమ నిబంధనలతో మేము రోజు పూజ చేసుకుంటామని అనుకునేవారైతే ఈరోజు శ్రీచక్రాన్ని అయితే తెచ్చుకోండి. ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసేవారికి ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకి లోటు ఉండదని అంటారండి. అలాగే అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుందని అంటారు. శ్రీచక్రం పెట్టుకుంటే కాస్త నియమ నిబంధనలు ఎక్కువగానే ఉంటాయండి. మేము అవన్నీ పాటించలేమండి అని అనుకునేవారైతే
అయితే ఈరోజు ఎవరైతే ధనలక్ష్మి కొంచెం కానీ కుబేరు కుండలు కానీ ధాన్యం బుట్టలు కానీ ఇలా ఎవరైతే ఇంకా పెట్టుకోలేదని అనుకునేవారు ఈరోజు చక్కగా ఇవన్నీ మీరు తెచ్చుకొని వీటిలో వేయవలసిన సామాగ్రి అన్నీ కూడా వేసి చక్కగా పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. మనకున్న డబ్బు సమస్యలన్నీ కూడా కొద్ది కొద్దిగా తీరిపోతాయండి. అలా అని మనకి ఏయో లక్షలు కోట్లు వస్తాయని కాదండి, మన అవసరానికి మనకి కావలసిన డబ్బు మనకు వస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ కూడా మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకుంటామండి. అమ్మవారు కూడా ఈ వస్తువులన్నింటిలో కొలువై ఉంటుందండి. అందుకని ఎవరైతే ఇంతవరకు పెట్టుకోలేదనుకుంటున్నారో ఈరోజు తెచ్చుకొని పెట్టుకోండి. ఆల్రెడీ మేము పెట్టుకున్నామండి, మా దగ్గర ఉన్నాయని అనుకునేవారు ముందుగానే మీరు వీటిని క్లీన్ చేసేసుకొని ఈ అక్షయ తృతీయ రోజున మళ్ళా కొత్తగా వీటిలో వేయవలసిన సామాగ్రి వేసి మళ్ళీ పూజలో పెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి, వీటిలో ఏమేమి సామాగ్రి వేయాలనేవన్నీ కూడా నేను ముందుగానే వీడియోస్ పెట్టానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి చూడండి. ఇలాంటి ఇత్తడి వస్తువులు అవి మేము తెచ్చుకోలేమండి, మాకు అంత స్తోమత లేదు, కానీ అమ్మవారిని అయితే మా ఇంటికి తెచ్చుకోవాలని ఉంది అని అనుకునేవారైతే కనీసం ఇలాంటి ఇత్తడితో ఉన్నటువంటి అమ్మవారి రూపులు అయితే మనకి దొరుకుతాయండి. ఇవి తెచ్చుకున్నా సరే మీకు చాలా మంచిది. ఇవి కూడా ఎంతో రేటు ఉండవండి, చాలా తక్కువ ప్రైసే ఉంటుంది. ఇలాంటి అమ్మవారి రూపులు కొని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నా సరే చాలా మంచిదండి. ఇత్తడి వస్తువులు కాకపోయినా కనీసం ఈరోజు రాగి వస్తువులు తెచ్చుకున్నా సరే చాలా చాలా మంచిదండి. రాగి చెంబులు కానీ ప్లేట్లు కానీ విగ్రహాలు కానీ ఇలా మీ దగ్గర లేని వస్తువులు ఈరోజు తెచ్చుకున్నా మంచిదేనండి. ఇవేమీ కాదండి అని అనుకుంటే కనీసం రాగి కాయిన్ ఉంటుందండి, ఇలాంటి కాయిన్ ఒకటి తెచ్చుకున్నా చాలండి. ఈ కాయిన్ మనం కలసంలో అది వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. లేదంటే పూజా మందిరంలో పెట్టుకునే సరే పూజ చేసుకోవచ్చు. అందుకని ఇలాంటి కాయిన్ మీకు ఎక్కడైనా దొరికినట్లయితే తప్పకుండా ఈ రోజు తెచ్చుకోండి. ఇంక తర్వాత ఈరోజు శంఖం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారికి శంఖం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి శంఖాన్ని సహోదరుడుగా అని చెబుతూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారితో పుట్టినవేనండి ఇవన్నీ కూడా. అంటే ఈ శంఖాలు ఇంకా గవ్వలు ఇంకా గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారితో పాటు సముద్రంలో నుంచే వచ్చినవే కాబట్టి అమ్మవారికి ఇవన్నీ కూడా ఇష్టం, సహోదరులు అని అంటారు. అయితే ఈ శంఖాల్లో చాలా రకాల శంఖాలు ఉంటాయండి. అయితే మన ఇంట్లో ముఖ్యంగా దక్షిణావ్రత శంఖం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు ఎక్కడైనా దక్షిణావ్రత శంఖం దొరికినట్లయితే తప్పకుండా ఈరోజు తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. అయితే ఈ శంఖాలు ఎలాంటివి తెచ్చుకోవాలి, తెచ్చుకున్నాక మనం దీన్ని ఏం చేయాలి, పూజలో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఒక ప్రాసెస్ అయితే ఉందండి. అది మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఆవు దూడని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. మనం ఆవుని మన తల్లిగా కామధేనువుగా పూజిస్తాం కాబట్టి ఆ కామధేనువు మనం అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కాబట్టి అందుకని ఇలాంటి ఆవు దూడలు ఈ రోజు మన ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే మనకి ఇత్తడిలో దొరుకుతుందండి, అలాగే వెండిలో కూడా దొరుకుతుంది. మీరు ఏది తెచ్చుకున్నా పర్వాలేదు. అయితే బంగారం కొనలేని వారు కనీసం వెండి అయినా సరే కొనాలని అనుకుంటారండి. ఎందుకంటే మనకి బంగారంతో సమానమైనదే కదండి వెండి కూడా. అందుకని వెండి అయినా సరే ఎంతో కొంత తీసుకుందామని అనుకుంటారు. అయితే వెండిలో మరీ అంత పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి లాంటివి, అంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చేవి చెప్తానండి. ఇప్పుడు ఇక్కడైతే నేను ఇక్కడ వినాయకుడిని చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇలా వెనకాతల ఇలా ఓసలాగా ఉంటుంది. అంటే దీన్ని మనం దేనికి పెట్టుకుంటామంటే పసుపు వినాయకుడిని చేస్తాం కదండి, ఆ పసుపు వినాయకుడికి పెట్టుకోవడానికి ఈ వినాయకుడిని అయితే మనకి వెండిలో దొరుకుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి, మనకి ఒక 250-300 రూపీస్లో దొరికేస్తుంది. చాలా చిన్నదే ఉంటుంది కదండి, అంటే మనం పసుపు వినాయకుడిని ఎంత చేస్తామో అంతే ఉంటుంది. మీరు తెచ్చుకోవాలనుకుంటే ఇలాంటి వినాయకుడిని తెచ్చుకోండి, చాలా చాలా మంచిది. లేదంటే మనకి ఇలాంటి వెండి కాయిన్స్ అయితే దొరుకుతాయి కదండి, అంటే లక్ష్మీదేవి అమ్మవారి వినాయకుడు ఉన్నటువంటి వెండి రూపులు అయితే దొరుకుతాయి కదా. ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, అంటే ఒక 1000 రూపాయల నుంచి దొరుకుతాయి అనుకుంటా. మీరు ఇలాంటి వెండి కాయిన్స్ అయినా సరే తెచ్చుకోవచ్చండి. లేదంటే మీకు పూజకు కావలసిన పూజా సామాగ్రి కానీ దీపపు కుందులు కానీ వెండి ఫ్లవర్స్ కానీ ఇలా మీ దగ్గర ఏవి లేకపోతే అవి ఈరోజు తెచ్చుకోండి. అయితే ఈ వెండి వస్తువులు అన్నీ కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలని అయితే ఏమీ కాదండి. ఒకవేళ ఏం తెచ్చుకోవాలో తెలియని వారికి నేను చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మీరు తెచ్చుకున్నా పర్వాలేదు, తెచ్చుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఈరోజు ముత్యాలు పగడాలు లాంటివి తెచ్చుకోవాలనుకుంటే ఈరోజు తెచ్చుకొని ముందుగా అమ్మవారికి వేసిన తర్వాత మీరు మంగళసూత్రాల్లో కానీ లేదంటే మీరు ఏదైనా చైన్స్లో కానీ గుచ్చుకోవడం చేయండి. లేదంటే మేము పూజకు మాత్రమే తెచ్చుకుంటామని అనుకుంటే పూజకి తెచ్చుకొని మీరు అమ్మవారి పూజలో పెట్టుకోండి. ఇంక తర్వాత ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ గవ్వలు అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి, కానీ ఈరోజు కనీసం
ఒక 11 గవ్వలైనా సరే తెచ్చుకొని పూజలో పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం లాంటి శుభ ఫలితాలు లభిస్తాయి. వీటితో పాటుగా గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు, గురివిందు గింజలు, శ్రీఫలం ఇలాంటివి ఏమైనా సరే తెచ్చుకుంటే మంచిదేనండి. ఇవన్నీ ఉన్నా సరే కనీసం లక్ష్మీ గవ్వలైనా సరే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, తక్కువ తెచ్చుకున్నా చాలండి. అవే మనకి అక్షయ ఫలితాలను అయితే అందిస్తాయి. ఇంకా తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఆవు నెయ్యి ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలా తెచ్చుకున్న ఈ నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేసినా, లేదంటే ఆవు నేతితో దీపం పెట్టినా, లేదంటే ఈ ఆవు నేతితో నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేసినా చాలా చాలా మంచిదండి. అయితే మీకు ఆవు నెయ్యి దొరకకపోయినట్లయితే మామూలు నెయ్యి అయినా సరే తెచ్చుకోవచ్చు. అయితే నెయ్యి ఒకటే కాదండి, ఇంకా ఆవు పాలు, పెరుగు, వెన్న ఇలాంటి ఆవుకి సంబంధించిన ఏవైనా సరే తెచ్చుకుంటే మంచిదేనండి. మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా ధాన్యం అయితే తెచ్చుకోవాలండి. కొద్దిగైనా సరే తెచ్చుకొని మీరు పూజలో అమ్మవార్లు విగ్రహాలు ఉంటాయి కదండి, అమ్మవారి విగ్రహాల కింద వేసినా, లేదంటే ఒక కుండతో మనం పూజా మందిరంలో పెట్టుకున్న చాలా మంచిది. ఒకవేళ ధాన్యం మీకు లభించకపోయినట్లయితే కనీసం బియ్యమైనా సరే తెచ్చుకొని పెట్టుకోండి, లేదంటే గోధుమలు తెచ్చుకున్నా పర్వాలేదండి. అయితే కొంతమంది గోధుమ పిండి కూడా తెచ్చుకుంటారండి. ఇలా ఏది తెచ్చుకున్నా పర్వాలేదు, ఇవన్నీ కూడా ధాన్యాలకి సంబంధించింది కాబట్టి ఆ ధాన్యంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అందుకని సంవత్సరం అంతా కూడా మనకి ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలని ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము. ఇంక తర్వాత ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది బార్లీ అండి. ఈ అక్షయ తృతీయ రోజున బార్లీని ఇంటికి కొని తెచ్చుకొని సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవికి కనుక సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంక తర్వాత ఈరోజు తెచ్చుకోవాల్సింది బెల్లం అండి. బెల్లం ఎంత తియ్యగా ఉంటుందో అంతే తియ్యని సంతోషాలు మనకి జీవితాంతం తరగనివిగా ఉండాలంటే ఈరోజు తప్పకుండా బెల్లం అయితే కొని తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయండి, మళ్ళీ ఈరోజు కొనడం అవసరమా అని కొంతమందికి సందేహం అయితే రావచ్చు. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మన ఇంట్లో ఉన్నా సరే ఇంటి బయట నుంచి ఏదో ఒక్క వస్తువైనా సరే మన ఇంట్లోకి కొని తెచ్చుకుంటే మంచిదండి. అందుకని కొద్దిగా అయినా సరే తెచ్చుకోండి. ఇంక తర్వాత పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను తెచ్చుకొని ఈరోజు పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంకా ఈ కొబ్బరికాయనైతే మనం తీసి కొట్టడం లాంటివి ఏమి కూడా చెయ్యమండి. పూజా మందిరంలో నిత్యం అలానే పెట్టుకుంటామండి. పీచుతో ఉన్న కొబ్బరికాయను మాత్రమే తెచ్చుకోవాలండి. పీచు అంతా తీసిన కొబ్బరికాయ అయితే పెట్టుకోకూడదు. ఇంట్లో జరుగుబాటు, ఎదుగుదల లేదని అనుకునేవారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని అనుకునేవారు ఇలా పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. పెట్టుకోవాలనుకునేవారు ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోండి. అలాగే ఈరోజు ఏవైనా బుక్స్ తెచ్చుకున్నా సరే చాలా మంచిదండి. అంటే మనకి పూజకి సంబంధించిన బుక్స్ కానీ, లేదంటే పిల్లలకి చదువుకు ఉపయోగపడే బుక్స్ కానీ ఏవైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. అలాగే ఈరోజు మీ దగ్గర ఏ దేవుడు పటాలు లేవో అవి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తాం కాబట్టి ఆ పటమైనా సరే తెచ్చుకోవచ్చు. అంటే విగ్రహాలు పెట్టుకోలేమండి అనుకునేవారు కనీసం ఇలాంటి దేవుడి పటాలైనా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యం మన ఇంట్లో ఉండాల్సింది కామధేను ఫోటో అండి. నేను ఇందాక కామదేవి విగ్రహం చూపించాను కదా, విగ్రహం తెచ్చుకోలేని వారు కనీసం ఇలాంటి కామధేను ఫోటో అయినా సరే తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవాల్సింది ఉప్పు అండి. ఇలాంటి కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని ఈ రోజు మనం పూజలో వాడితే చాలా చాలా మంచిదండి. మనం ఈరోజు చాలా రకాలుగా ఉప్పునైతే వాడుతాము. అక్షయ పాత్రలో వేయడానికైనా, కుబేరు కుండల్లో వేయడానికైనా, లేదంటే ఉప్పు దీపం పెట్టడానికైనా, దేనికైనా సరే మనం ఇలా కొత్తగా తెచ్చుకున్న ఉప్పుని వాడితే చాలా చాలా మంచిదండి. ఉప్పు తెచ్చుకుంటే సాక్షాత్తు అమ్మవారిని తెచ్చుకున్నట్టండి. ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీరు ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కనీసం ఈ ఉప్పునైనా సరే ఈరోజు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంక తర్వాత ఈరోజు తెచ్చుకోవాల్సింది మట్టి పాత్రలండి. అంటే మట్టి కుండ కానీ, ప్రమిదలు కానీ, లేదంటే మట్టి దీపపు కుందులు కానీ ఇలా మట్టితో తయారు చేసినటువంటి ఏవైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. ఈరోజు మనం అక్షయ పాత్ర పెట్టుకుంటామండి, అది కూడా కుండలో పెట్టుకుంటాం కాబట్టి మీరు ఒక కుండ తెచ్చుకోండి. దాంతోపాటు దానికి ఒక మూత, ఒక ప్రమిద లాంటి మూత కూడా ఒకటి తెచ్చుకోండి. అంటే మట్టి వస్తువులు ఒకటి తెచ్చుకోకూడదని అంటారండి, ఏవైనా సరే 2 వస్తువులు తెచ్చుకోవాలని అంటారు. అది కూడా దానిపైన ఏదైనా ఒక టిక్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలని అంటారు. మీరు తెచ్చుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఇంకా ఎవరి ఇంట్లో అయితే తులసి కోట లేదు, తులసి కోట ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారైతే ఈరోజు తప్పనిసరిగా తులసి మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి. తులసిని విష్ణుప్రియ అని అంటారండి. తులసి ఉన్న ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు.
అందుకని ఇలాంటి పర్వదినాల్లో ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వలన ఆనందం అదృష్టం మనకి చేకూరుతుంది. అలాగే ఈరోజు చీపురు కట్ట తెచ్చుకున్నా సరే చాలా మంచిదండి. చీపురులో కూడా లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అందుకని ఈరోజు చీపురు తెచ్చుకున్నా సరే చాలా మంచిది. ఇక్కడ చూపించిన సామాగ్రి అన్నీ కూడా చాలా మంగళకరమైనవండి, అమ్మవారికి ఎంతో ఇష్టం. అయితే అక్షయ తృతీయ రోజున ఇవన్నీ తెచ్చుకోవాలా అండి అంటే అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీకు ఏమేమి కావాలో అవి తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే మీరు ఏది తెచ్చుకోవాలనుకున్నా సరే ఈ అక్షయ తృతీయ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చండి. ఈ రోజు అంతా కూడా శుభదినమే. ఇలా తెచ్చుకున్న తర్వాత సాయంత్రం పూజలో పెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా పూజలో ఎలా పెట్టుకోవాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి, అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇంతవరకు అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదో తెలుసుకున్నాము. అయితే ఈరోజు అస్సలు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన సామాగ్రి ఎంత ముఖ్యమో ఈరోజు ఇంటికి తేకూడని వస్తువులు కూడా అంతే ముఖ్యమండి. ఈరోజు మనకి తెలియకుండా తెచ్చుకున్న సామాగ్రి వల్ల చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుందండి. అందుకని వాటి కోసం కూడా తెలుసుకోండి. అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.